మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. కిషోర్ నందికొండ పైలాన్ కాలనీ వాసి. ప్రస్తుతం ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ హాలియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. హై స్కూల్ విద్యాభ్యాసం సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హిల్ కాలనీలో, డిగ్రీ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విజయపురి సౌత్లో కొనసాగించారు. తను విద్యాభ్యాసం చేసే సమయంలో పలు అవార్డులు రివార్డులు అందుకొని విద్యార్థులందరిలోనూ ముందు వరుసలో నిలబడ్డారు. హైదరాబాద్లో MBA పూర్తి చేశారు. 2012 జూన్లో ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం పొందారు. ఉద్యోగంలో నిరంతర కృషి, తన సహోద్యోగులను ఏకతాటిపై నిలిపి బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి పలు అవార్డులు అందుకోవడం జరిగింది. ఇంతటి ప్రతిభావంతుడైనటువంటి కిషోర్ నాగార్జున సాగర్ వాసి అవ్వడం నందికొండ ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగిస్తుంది. ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని నందికొండ వార్తా స్రవంతి ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం పైలాన్ కాలనీలోని 8వ వార్డులో ఉన్నాము. 8వ వార్డులో పాత సినిమా హాల్ దగ్గర, అంటే దానికన్నా మన యలమంద గారి కాంగ్రెస్ పార్టీ యలమంద గారి ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈ డ్రైనేజీ ఒక ఫర్లాంగ్ దూరం రోడ్డు మీద 365 రోజులు పారుతానే ఉంది. ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎంతో బాధపడతా ఉన్నారు. చీకట్లో కొంతమంది నడుచుకుంటూ పోయేటప్పుడు పట్టినటువంటి పాకుడు వలన పడి దెబ్బలు తగిలించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి అత్యధికమైనటువంటి కంప్లైంట్ ఈ యొక్క డ్రైనేజ్ మీదనే మనకి పైలాన్ కాలనీలో నందికొండ వార్తా స్రవంతికి రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని మీద స్థానికులు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఇది చెప్పమ్మా, ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇట్లాగా? సంవత్సరం రోజుల నుంచి ఇదే పని, తీసినా పోతలేదు. మరి ఇప్పుడు మీ వార్డు కౌన్సిలర్ గారు ఎవరమ్మా? అన్నపూర్ణ. ఏమన్నా చెప్పి వాళ్ళకి తెలియజేశారా? తెలియజేస్తూనే ఉంటే వాళ్ళు రాట్లే, ఎవరు పట్టించుకోవట్లే. మున్సిపాలిటీకి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం. ఇస్తే ఒకసారి 2-3 సార్లు వచ్చిండ్రు, అవి అలాగా దెబ్బలు పెట్టిండ్రు, తీసిండ్రు, అవి రాలే. అవి దెబ్బలు కూడా అన్నీ చూడు. వాళ్ళు తీస్తేనే ఏమంటారు, ఇది పారుతూనే ఉంటుంది సార్. ముసలోళ్ళు ముత్తకోళ్ళు, ఇప్పుడు మనం అంటే ఎట్లా వెళ్తాం, ముసలోళ్ళు కింద పడుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంది? వెనక పడితే ఇప్పుడు దెబ్బ తలగానే కోమలకి వెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఉంటే ఎవరైనా లేపుతారు, ఆ లేని టైంలో ఉంటది. వానే వచ్చా, వరదే వచ్చా, కుక్కలే అడ్డం వచ్చా, వాళ్ళ పరిస్థితి ఏంది? రంగరాజు గారు ఏమంటున్నారు, మీరు చెప్పండి. ఇక్కడ ప్రజలు చాలా ఈ దుర్వాసన, దోమలు, పిల్లలకి కూడా చాలా అస్వస్థతకు గురవుతున్నారని చంటి పిల్లల్ని ఇక్కడ తీసుకురాకుండా వేరే ఊళ్ళలోకి పెట్టేస్తున్నారండి. అంత ఘోరమైన దుర్వాసన వస్తుంది. పందులు కూడా వర్క్ చేయడానికి కూడా, మనం షూట్ చేయడానికి కూడా మొత్తం పాకురు పట్టి చాలా మంది పిల్లలు, వృద్ధులు కూడా పడినారంట గతంలో. మున్సిపాలిటీకి ఎన్నిసార్లు విన్నవించుకున్న వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కౌన్సిలర్ గారు కూడా పట్టించుకోవట్లేదు అనేసి మా దాకా తీసుకురావడం వల్ల తమ దగ్గర తీసుకొచ్చాము. కాబట్టి దీన్ని ఎంత త్వరగా క్లియర్ చేయకపోతే మేము ఇక్కడ ఉన్న ప్రజలను తీసుకొని మున్సిపాలిటీని ముట్టడి చేస్తాం, కంపల్సరీ అక్కడ ధర్నా చేస్తాము. ఈ 2-3 రోజుల్లో దీన్ని క్లియర్ చేయకపోతే మాత్రం మున్సిపాలిటీ ముందు ధర్నా చేస్తామని చెప్తున్నాను. అయితే మనం చూస్తున్నాము, ఇది వీళ్ళకి అత్యంత, ఇక చూడండి అంతా వీళ్ళందరూ కూడా ముక్కులకు గుడ్డ పెట్టుకుని మనతోటి మాట్లాడటానికి వచ్చారు. ఇదే సాక్ష్యం అసలు ఈ చుట్టుపక్కల ప్రజలు ఎలా నివసిస్తున్నారో ఏంటో అన్నది, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు అన్నది మనకి ఇదే ప్రత్యక్ష తార్కాణము. అయితే ఇది లక్షల కొద్దీ అయ్యేటటువంటి బడ్జెట్ తోటి కూడినటువంటి పని అయితే కాదండి. ఓన్లీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం అని చెప్పని మనం భావించుకోవచ్చు. వాళ్ళ అధికారులను కూడా నేను 1-2 సార్లు అడగటం జరిగింది, కమిషనర్ గారిని, వాళ్ళని. ఇక్కడ మనకి ఎటువంటి ఆదాయ వనరులు లేకపోవటం వలన మున్సిపాలిటీలో బడ్జెట్ లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పని అధికారులుగా అధికారికంగా చెప్పారు. కానీ మనసుంటే మార్గం అనేది అయితే ఒకటి ఉంటుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్స్ లేకపోతే ఇంకొకళ్ళు ఇది పట్టించుకొని దీన్ని
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం దృష్ట్యా మనం దీని మీద మనం ఒక చర్య తీసుకున్నట్టయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ నుంచి బయటకు వస్తారని చెప్పని మనం అనుకుంటా ఉన్నాము. చెప్పండి అమ్మా, ఏం చేద్దామంటారు మరి? అది దీని గురించేనండి మేము చేసేది. మాకు ఇది బాగా కావాలండి రోడ్డు. మాకు ఈ రోడ్డు బాగా కావాలా. మేము అసలు తలుపులు తీసుకోవట్లేము ఇళ్లలో ఉంటే. మేము పొద్దులైతే పనికి పోతాం, వచ్చిన వంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చేది లేదు మాకు ఈ వాసనకి. లోపల ఉండటమే, వాసనకి మాత్రం బయటకు వచ్చేటట్టు లేదు. ఏమనంటే మీ కౌన్సిలర్ ఏం చేస్తుంది అని అనేసి అంటున్నారు. మీ వార్డు నెంబర్ నడుక్కోండి అంటున్నారు. మరి మా వార్డు నెంబర్ అంటే 8వ వార్డు అంటున్నాం. వాళ్ళందరూ మాది టీఆర్ఎస్ కాబట్టి మేము బాగా చేయించుకుంటాము, 8వ వార్డు కాంగ్రెస్ మేము పట్టించుకోమంటున్నారు. మరి దాని గురించి అని అడుగుతున్నాం. మరి ఇప్పుడు 8వ వార్డు కూడా వాళ్ళు చాలా డబ్బులు పెట్టి బాగు చేస్తున్నారు. ఎక్కడ లేదండి, ఎక్కడ చేస్తున్నారు? మొత్తం మాకు ఇక్కడ ఏం శుభ్రం ఏం లేదండి. వాళ్ళు కనీసం గుడవటానికి కూడా రావట్లేదు బజార్కి. కాంగ్రెస్ వార్డు అని పట్టించుకోవట్లేదు. మరి మీరు ఇది మనకి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఏమైనా తెలియజేశారా? చెప్పారు, చెప్పిండ్రు. చెప్తే మేము పంపిస్తున్నామని అని అంటున్నారు. కానీ పంపించలేదు. లేదు, ఎక్కడ అసలు ఊడవట్లేదు. ఊడ్చే వాళ్ళు అయితే చెట్టు కింద చూడిపోయి ఎంత ఉందో అంత గలీజు. ఊడ్చే వాళ్ళే లేరు. మున్సిపాలిటీ ఏంటి, ఈ మరుగుదొడ్లు, ఈ పందులేంది, ఈ పాకురు పట్టిన రోడ్లేంది, ముసలివారు పిల్లలు జారిపడి నలుబులు ఎరిగినటువంటి వ్యవస్థ ఇది. మరి ప్రభుత్వం కన్నుదెరవకుండా ఉందా? లోకల్ యొక్క స్థానిక కౌన్సిల్ మరి మౌనంగా ఎందుకుంటున్నారు? మరి దీనికి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారా కౌన్సిలర్స్ ని? ప్రశ్నిస్తున్నారు. మరి మిన్నకు నువ్వు ఎత్తినట్టుగా మాది కాదు ఇది, మరి ఇది కాంగ్రెస్ వార్డు, మాకు సంబంధం లేని మరి పరిపాలిస్తున్నట్టు మరి టీఆర్ఎస్ వ్యక్తులు మౌనంగా ఉన్నారు. మరి ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ ఏం చేపిస్తున్నారు, ఏం చేస్తున్నారు? కనుక ఇది ముఖ్యమైన సమస్య. ఈ ప్రజలు నిలదీస్తున్నందుకు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చెత్త కార్యక్రమాన్ని శుభ్రం చేసే పరిస్థితి చేస్తే బాగుంటుందని ప్రజల అభిలాష, ఆకాంక్ష. కాబట్టి దయచేసి కౌన్సిల్ కాస్త స్పందిస్తే బాగుంటుంది. మీకు ఓట్లు వేసామని కనీసం రేపు ఓట్లు అడగడానికి కూడా రావడానికి మేము ముఖం ఉండాలి. దయచేసి మరి కౌన్సిల్ స్పందించగలరు. మరి వీరి యొక్క బాధలు, ఈ కష్టాలు, ఈ దోమల బాధ, ఈ పందుల బాధ తీర్చగలరని మా మనవి. మీరేమన్నా ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మీ పై నాయకులకు ఎవరన్నా దీన్ని చేరవేసే ప్రయత్నాలు ఏమైనా చేయగలరా? ఖచ్చితంగా అండి, మా పై అధిక నాయకులకు చేరతీస్తాము. వాళ్ళ సహకారం తీసుకొని ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేయకపోతే ధర్నా కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము. సీసీ రోడ్లు వేశారు కానీ పక్కన ఎటువంటి కాలువలు కూడా వాళ్ళు నిర్మాణం చేయలేదు. ఇటువంటి మురుగునీరు పోవడానికి కనీసం కాలువలు ఉన్న అందులోంటి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎటు నడుద్దామన్న పందులు, కోతులు, ఈ మురికి కాలువలు, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అందరూ భయభ్రాంతులకు గురయ్యి చాలా అస్తవ్యస్తంగా ఉంది. నాగార్జున సాగర్ పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారు చేస్తున్నారని మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి పేరుకు మాత్రం నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రం కింద ఉంది. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో డెవలప్ అవుతుందని ఆనందిద్దాం అనుకునేసరికి మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఏ పనులు చూసినా అంత నాసిరకంగాను అన్ని ఈ విధంగా ఉన్నాయి. కనీసం వాటిని నాసిరకంగా ఉన్నాయంటున్నారు. నాసిరకంగా ఉన్నాయని మీరు ఎవరికన్నా మరి ఫిర్యాదు చేయడం జరిగిందా? లేకపోతే ఇప్పుడు జరిగిందండి, చేసామండి, చేసాము. మేమే ఏరని మరి ఒక ప్రభుత్వ సూపర్వైజర్, మేమే ఇంజనీర్లు అన్నటువంటి సందర్భం కూడా ఉన్నది. లోకల్ కౌన్సిలర్లు ఇలకాయలు కావచ్చు, పైలాన్లు కావచ్చు అండి. కానీ ఏనని మీ సూపర్వైజర్ అంటే నేనే సూపర్వైజర్, మరి ఇంజనీర్ అంటే నేనే ఇంజనీర్ అన్నటువంటి కౌన్సిలర్ ఉన్నటువంటి ప్రాంతం నాగార్జున సాగర్ ప్రాంతం. మరి ఇది దేనికి పరాకాష్ట అనేది అర్థం కాకుండా ప్రజలు మాత్రం డైలమాలు పెట్టి అప్పటికప్పుడు ఓట్లు మాత్రం వేయించుకున్న పరిస్థితి నడుస్తుంది. రోడ్లు వేసేటప్పుడు కూడా ఎటువంటి పైపులు వేస్తారండి. పైపులు వేసేటానికి ఇంకా కాంట్రాక్ట్ మొదలు పెట్టలేదు. కాంట్రాక్ట్ మొదలు కాలేదు. మొదలైన తర్వాత చూడాలి. మనకి ఇప్పుడు అదొకటే మిగిలింది. చెప్పండి. రోడ్లు నిర్మాణం టైంలో కూడా మేము చాలా ప్రశ్నించడం జరిగింది. చాలా నాసిరకంగా ఎటువంటి అధికారులు లేకుండా మీరు ఏ విధంగా చేస్తున్నారని చెప్పాము. అధికారులు వస్తారండి, చూస్తారా అని చెప్పి మభ్యపెట్టారు. కానీ అన్ని కూడా నాసిరకం పనులే జరిగాయి. మేము ఈ గారికి కూడా గతంలో నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇల్కానీలో ఒక రోడ్డు నిర్మాణం గురించి. వారు ఏ గారిని పంపిస్తా అన్నారు, పంపించారు. వారిని చూపించాను. రోడ్డు చూడండి ఏ విధంగా మొత్తం లేస్తుందో. రోడ్డు మొత్తం పాడైపోయింది. మీరు చూడండి, చర్య తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటాము అన్నారు. కానీ ఇంతవరకు ఏమీ చర్య తీసుకోలేదండి. ఇదండి స్పాట్ లైట్ కార్యక్రమంలో 8వ వార్డు నుంచి ప్రత్యక్షంగా
నరకం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజల వేదన, దీన్ని అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఇంకెవరైనా సరే దయార్థ హృదయం కలిగినటువంటి ఇంకెవరైనా సరే దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలని, ఈ యొక్క ప్రత్యక్ష నరకం నుంచి ఈ స్థానికుల్ని కాపాడాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి డిమాండ్ చేస్తూ ఉంది. ఘనంగా బుద్ధవనంలో 2567వ బుద్ధ జయంతి వేడుకలు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బుద్ధవనంలో శుక్రవారం నాడు బుద్ధ జయంతిని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహం నుండి నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు 200 కార్లతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ముఖ్య అతిథిగా పాల్గొని వారికి స్వాగతం పలికారు. అనంతరం బౌద్ధ గురువులు, బౌద్ధ భిక్షువులతో బౌద్ధ సాంప్రదాయబద్ధంగా వాయిద్యాలు చేసుకుంటూ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అతిథులకు స్వాగతం పలికారు. బుద్ధ చరిత్ర వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. బుద్ధవనం సమావేశ మందిరంలో మాజీ యూజీసీ చైర్మన్ సుఖదేవ్ తోరాట్, మెన్సింగ్ కాంగ్ బౌద్ధ భిక్షువు, సంగపాలాజీ బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంగపాలాజీ బుద్ధుని జీవిత చరిత్ర ఘట్టాలను వివరించారు. ఆయన చూపిన శాంతి మార్గం అందరికీ ఆచరణయోగ్యం అని చెప్పని అన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ బ్రాంచ్ వారు 2567వ బుద్ధ జయంతిని పురస్కరించుకుని 200 కార్లతో పీస్ కార్ ర్యాలీని హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సాగర్ బుద్ధవనం వరకు నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈరోజు 2567వ బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల పైచిలుకుతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ఈ బుద్ధవనాన్ని దాదాపుగా 200 పైచిలుకు దేశవ్యాప్తంగా డెలిగేట్స్ అలాగే బౌద్ధ మతస్థులందరూ కూడా ఈరోజు బౌద్ధ జయంతి సందర్భంగా తెలంగాణ నిర్మించినటువంటి ఈ బుద్ధవనానికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి మాకందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ నాగార్జున నడియాడని నేలని గత ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని పట్టించుకోకపోగా ఈ బౌద్ధ మతస్థులందరినీ కూడా దూరంగా పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు ఈ బుద్ధవనాన్ని అతిపెద్దగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధవనాలన్నిటికన్నా ఈ బుద్ధవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది ఈరోజు అందరికీ చేరువగా తీసుకొచ్చి ఈరోజు బౌద్ధ మతస్థులందరికీ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే విధంగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉంచిన దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈరోజు బుద్ధ జయంతిని జరుపుకుంటూ ఇదే బుద్ధ జయంతి నాడు ఖచ్చితంగా మున్ముందు రాబోయే ఇంకా బుద్ధ జయంతులకు ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందు మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇంకా చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి చర్యలకు ఇక్కడికి వచ్చే సందర్శకులు కావచ్చు బౌద్ధ మతస్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. సామాజిక విప్లవకారుడైన మన గౌతమ బుద్ధుని జయంతి రోజు ఈరోజు నవీన విప్లవకారులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే జ్యోతిబా పూలే గారు సావిత్రిబా పూలే గారు ఆ మున్సిపాలిటీ ఆఫీస్లో పెట్టవలసిందిగా మన కమిషనర్ గారికి ఇక్కడనే వాళ్ళకి అందజేస్తూ తెలియజేస్తాం.
సార్ మీరు ఎత్తి పడుతుంది మాకు. I request Vimal Toradji. She is a women rights activist. Women rights activist, and she had so much experience in the Dalit rights and particularly in the human rights also. I request Vimal Toradji take over the seat. I request today chief guest Professor Sukhdev Toradji. You know, మీ అందరికీ తెలుసు సుఖ్దేవ్ తోరాట్ గారు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కి తెలుగు రాష్ట్రాలకి పరిచయం లేని వ్యక్తి కాదు. ఆయన యూజీసీ ఫార్మర్ చైర్మన్గా చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అదే సమయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్కి ఫౌండర్ చైర్పర్సన్గా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మొదటి నుంచి కూడా నాకు ప్రత్యేకంగా ఒక పెద్ద గురువుగా ఇక్కడ ఉండే అకాడమిక్ ప్రొఫెసర్స్కి, ముఖ్యంగా దళిత్ రైట్స్, బుద్ధిస్ట్ రైట్స్ గ్రూప్స్కి చాలా ప్రత్యేకమైన అభిమాన వ్యక్తి. Now request another Professor Santosh Rawat, the professor in IFLU University. He is a basically Buddhist aesthetics professor. We are also congratulate him. He got a postdoctoral in Harvard University. Please give a big applause. This is also one of the token appreciation from our side, Mr. Professor Garu. And then I request Parandamulu Garu, Buddhist Society of India, Telangana Chapter President. Today we had a big rally from Hyderabad to Nagarjunasagar, nearly 200 cars. This is the first time, I think, in Hyderabad, I think in all over India also. So Buddhist Society of India Telangana Chapter organized that mega car rally. Please big applause. He's the leader of our this Buddhist Society of India. Buddhist Society of India founded by Dr. Baba Saheb Ambedkar in 1955. That's our strength. I think today we achieved so much. So many people themselves come here. Not anybody give any call. Nowadays you have to take any political party. They are giving money, they are giving transport, they are giving food. Everything they are giving, people are not also coming there. But here, 200 cars, people, yourselves come here. This is also big applause, big appreciation, not only the Paranjam government, all over whoever here presented. This is a very historical thing, this is not a small thing. ఇది చిన్న విషయం కాదు. మేము మొదలు పెట్టినప్పుడు దీని గురించి ఆలోచించినప్పుడు we afraid, but how it will get to realize it. But we realize now, we achieved. That's why today Minister also said in the meeting, this mega rally should continue every year from Hyderabad to Nagarjuna. This year our strength is 200, next year our strength is 500. That would be our target. I think
BSI will definitely achieve that target. I think we are very fortunate, like galaxy of the people here. This is the program we are going to conclude within 1 hour, more than 1 hour, 1 hour 15 minutes. Now I request Pushpa Gupta ji. She is I think another meeting she had. Have you sit here or? That's why please say your few words before the chief guest, then we can proceed. Thank you. Andriki namaskaram. Thank you for inviting me over here, and welcome to the Professor Sukhdev Thirukkaru that he's here for such an event, and happy Buddha Purnima to all of us. I'm glad that on this very special day we are remembering the Buddha principles, the Buddhism philosophy, and whatever lessons that Buddha taught to us, and will always be relevant, especially in these times, in today's times when we are moving ahead with everything, but somehow leaving our roots or something. So it's important to go back to our roots, to go back to our principles, our values, and none other than Buddhism philosophy will be better to teach us. So I'm glad that Professor Garu is here, and the program has been organized by the Chairperson Garu. So to all the dignitaries who are present there, very much thankful to you for coming to Nalgonda and awaiting the people of Nalgonda. Welcome to the monks also. So it's a great event that is happening in Sagar, and I'm happy that place like Sagar, which is so relevant, is getting that importance, and as he said that I hope it gets increased each year, and all of us learn every year something from all of this. Thank you. Thank you, Pushpaji. It's a very happy you are here to attend this program. Now I request Sudhan Reddy Garu to come on to dais. Sudhan Reddy Garu is our OSD officer on special duty. Please. Now I request Vimal Thoratji few words before Sukhdev Thorat. Hindi is very good to Hyderabad in Telangana. చూస్తున్నానంటే కెమెరా కొత్తగా కనిపిస్తుంది కొత్త కెమెరానా बुद्ध जयंती के इस शुभ अवसर पर मैं सभी को बहुत बहुत बधाई देती हूँ, और बुद्धा तथागत गौतम बुद्ध के विचारों पर और उनके दिखाए मार्ग पर हम चलकर यहाँ तक पहुँचे हैं, और ज़िंदगी में हमारे अपने स्वयं के जीवन में और समाज के जीवन में सुख, शांति, अहिंसा और मैत्री का भाव बना रहे, समता का भाव बना रहे, स्वतंत्रता का भाव बना रहे, मैत्री का भाव बना रहे, यही हमारी कामना है। और हम सब इसी भावना को लेकर बुद्ध की जो वाणी है, बुद्ध के जो वचन हैं, उनको लेकर हम आगे बढ़ते रहेंगे और बढ़ रहे हैं उसी दिशा में। और यहाँ नागार्जुनकोंडा में मुझे आने का अवसर मिला, और बुद्धवना में आकर ऐसे लग रहा है कि एक अद्भुत अनुभव है, ये अद्भुत है, ना भूलने वाला। और ये बात आपने यहाँ पर करके दिखाई है, इसके लिए मैं डिपार्टमेंट ऑफ मिनिस्ट्री ऑफ टूरिज़्म और तेलंगाना गवर्नमेंट और हमारे प्रिय साथी लक्ष्मिया जी का बहुत बहुत धन्यवाद करना चाहूँगी कि एक बहुत अच्छा स्थान आपने, जहाँ पर नागार्जुन जो हमारे बहुत बड़े बुद्ध गुरु थे, बुद्धिस्ट गुरु थे, उनके बहुत करीब यहाँ पर ये बुद्धवना बना है, और ये बहुत प्रेक्षणीय और बहुत सबको खींच कर लाने वाली ये जगह है।
तो आप ज़रूर अपने साथियों को भी लेकर आए। और अगली बार जैसे अभी लक्ष्म्या जी ने कहा है, लक्ष्म्या गारू ने कहा है कि अगले बार आप 500 की संख्या में यहाँ उपस्थित होंगे। मुझे लगता है हजारों की संख्या में हमें आना चाहिए। मैं अपनी बात यही कहके सबको नमो बुद्धाय। We are together working from I think 22 years. This occasion I am very much happy Vimal ji is with us. మీకు ఒక చిన్న ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు ఒక సందేశం పంపించారు, అది మీకు చదివి వినిపించాలని ఆయన కోరుకుంటున్నారు. సమస్త జీవరాశుల పట్ల ప్రేమ, కరుణ, అహింసతో, శాంతి సహనంతో, ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్ఞాన మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం. గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. గౌతమ బుద్ధుని జయంతి బుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బుద్ధుని బోధనలను, కార్యాచరణను నేను స్మరించుకుంటున్నాను. 2500 ఏళ్ల క్రితమే శాంతియుత సహజీవన సూత్రాలను, కార్యాచరణను విశ్వ మానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేల మీద జీవిస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. వర్ణ, లింగ, జాతి తదితర వివక్షలకు వ్యతిరేకంగా, ద్వేషాలకు వ్యతిరేకంగా మహోన్నతమైన దార్శనికతతో, తాత్విక జ్ఞానంతో బుద్ధ భగవాను నాడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సూత్రాలు అజరామరమైనవి. మానవ సమాజం కొనసాగినంత కాలం బుద్ధుని బోధనలకు ప్రాసంగికత ఉంటుందని నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో తెలంగాణ గడ్డ మీద బౌద్ధం పరిడవిల్లడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ సామాజిక జీవన సంస్కృతిలోని మూలాలు బౌద్ధంలో ఇమిడి ఉన్నాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేల ఏళ్ల కింద వెలిసిన బౌద్ధారామాలు నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాగార్జున సాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఈ బుద్ధవనం నేడు ప్రపంచ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా విలసిల్లిన నాటి బౌద్ధారామాలను పునర్జీవింపజేస్తూ తెలంగాణ కేంద్రంగా బుద్ధుని బోధనలు ప్రపంచానికి అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. సమస్త రంగాల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా పాలన కొనసాగుతున్నది. కుల, వర్ణ, వర్గ, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, పేదలు మొత్తంగా సకల జనుల సంక్షేమ అభివృద్ధి దిశగా పథకాలను, కార్యాచరణ అమలు చేస్తూ గౌతమ బుద్ధుని ఆశయాలను కార్యరూపమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి గారు పంపిన సందేశం. ఆయనకు మీ అందరి తరపున, బుద్ధవనం తరపున మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ సమావేశాన్ని, ఈ ప్రసంగాన్ని సమన్వయం చేయవలసిందిగా ప్రొఫెసర్ సంతోష్ రావత్ గారిని ఆహ్వానిస్తున్నాను. సంతోష్ రావత్ గారు ఐఫ్లూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అదే సమయంలో గౌతమ్ బుద్ధిజం ఒక ఈస్థెటిక్స్ అంటే అలంకారాలు, బుద్ధిజం యొక్క సౌందర్యాన్ని, బుద్ధిజం యొక్క సౌందర్య శాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా చదివి ఈరోజు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇటీవలనే హార్వర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్కి ఆయనకు అవకాశం లభించింది. ఆయన మనందరం అభినందిద్దాం. చాలా ఏళ్ళుగా హైదరాబాద్లో మనందరితో సత్సంబంధాలు కలిగి ఉండి బౌద్ధంతో, దళిత ఉద్యమాలతో నిరంతరం మనతో నడుస్తున్న సంతోష్ రావు గారిని మనస్ఫూర్తిగా ఈ ప్రసంగాన్ని రిక్వెస్ట్ Professor Santosh Rao to coordinate our chief guest lecture. I think he will speak more than 2 hours, 3 hours. I am requesting please 2-3 minutes. Then chief guest will be speak. Between chief guest and the people, you should not stay more than 2 minutes. Thank you very much. He is my friend, that's why. प्यारे भाइयों और बहनों, आप सभी को बुद्ध जयंती की बहुत बहुत शुभकामनाएं. I wish you a great Buddha Purnima with all dignitaries on the dais and great monks and
Dhamma brothers and sisters. We got a extremely unique speaker this evening. आज की शाम को हमें बहुत विशेष ऐसे स्पीकर मिले हैं। आपने देखा लामा जी ने यहाँ पूजा की, ये केवल सर्वसाधारण टॉक नहीं है या सर्वसाधारण उत्सव नहीं है। बाबा साहब ने 1941 में बोला था कि इस भारत देश को ये महोत्सव प्रिय देश है, इस देश को त्योहार अच्छे लगते हैं, उत्सव अच्छे लगते हैं, लेकिन उन उत्सवों से हमेशा ये करुणा, मैत्री, प्रज्ञा, समानता निकलनी चाहिए। सब उत्सव हम मनाते हैं, लेकिन बुद्ध जयंती का क्या कहते हैं, हम कैसे भूल गए, ऐसा वो एक सवाल खड़ा करते हैं। इतना महान व्यक्ति जिसने पहली बार इस धरातल पर, इस पृथ्वी पर प्रज्ञा की प्राप्ति की, करुणा का संदेश दिया, और आपने देखा हीनयान और महायान दोनों प्रकार के भिक्षुओं को आपने देखा। दिस इज ऑल्सो एजुकेटिंग इवेंट। तो उन दोनों ने भी उतने ही प्यार से, करुणा से, मैत्री से, किसी हिंसा से नहीं, कोई डिसएग्रीमेंट से नहीं, लेकिन एकता के साथ उन्होंने इस कार्यक्रम को, अपने रिचुअल्स को उतने ही प्यार से किया। वो पावर है बुद्ध के जयंती का, बुद्ध की शिक्षा का। वो हीनयान था और महायान था। उसके बाद 1956 में बाबा साहब ने बौद्ध धर्म स्वीकार कर भारत को एक नए सिविलाइजेशन से इंट्रोड्यूस किया, एक नई सभ्यता से इंट्रोड्यूस किया। वो केवल उत्सव मनाने के लिए नहीं, लेकिन बौद्ध धर्म का जो संबंध है वो गवर्नेंस से, कैसा पॉलिटिक्स होना चाहिए उसके साथ, लिबर्टी, इक्वलिटी, फ्रैटर्निटी, जस्टिस एंड सेल्फ डिग्निटी, इसके साथ उन्होंने धर्म को जोड़ा विदाउट वायलेंस। दैट वाज हिज जीनियस। सो इन दैट सेंस आई होल हार्टेडली कांग्रेचुलेट द एंटायर टीम ऑफ बुद्धवनम प्रोजेक्ट, मल्लेपल्ली लक्ष्मण गारू, from the feet of the Baba Sahib to the feet of the Buddha। तो ये जो जर्नी हम लोगों ने आज की है, ये जर्नी जो बुद्ध ने स्वयं जर्नी की है बोध गया से, फिर आचार्य नागार्जुन ने जो जर्नी की है, उसके कारण आज यह महोत्सव मुमकिन है। और 1956 में बाबा साहब ने जो बौद्ध धर्म दिया, वो केवल एक विशिष्ट समाज के लिए नहीं दिया, एक मूल्य को उजागर करने के लिए दिया। जैसे इस जंगल में क्या था किसी को पता नहीं था, लेकिन जैसे सर ने बोला, मैडम ने बोला, हजारों लोगों तक ये पहुंचना चाहिए। तो thank you very much. So I cross my limit. So I will invite Professor Thora sir to please come and deliver this document। को विनती करता हूँ कि वो आए और हम सबको संबोधित करें इस पावन बुद्ध जयंती। जय भीम सबको मेरी तरफ से। मल्लेपल्ली लक्ष्मैया, उनके फैमिली मेंबर मिसेस लक्ष्मैया, उनके दोनों लड़के, यहाँ की जो टीम है उस टीम के सब मेंबर, डाइस पे बैठे हुए जो डिस्टिंग्विश्ड गेस्ट हैं, रिस्पेक्टेड ऑनरेबल मॉन्क्स जो बाहर से आए हैं और यहाँ हैदराबाद से आए हैं, और यहाँ बैठे हुए सभी बुद्धिस्ट डिवोटी भाई और बहन। ये बहुत ही अभूतपूर्व इवेंट में देखने को मिला है। बहुत सालों से यहाँ आने की मैं कोशिश कर रहा था, और लक्ष्मण का जो काम है उसके बारे में मैं सुन रहा था। आज वो काम जो है उन्होंने जो किया है वो देखने को मिला है। इसमें वो बिल्कुल डीपली इन्वॉल्व है। तो मैं ये समझता हूँ कि ये जो जगह है इसको जो वो बढ़ा रहे हैं, जिससे बुद्धा का मैसेज दे रहे हैं, इसके लिए हमें उनके एप्रिसिएशन करनी चाहिए। तालियां बजाइए।
बहुत ही डिवोशन के साथ और मेहनत के साथ और पैशन के साथ ये काम कर रहे हैं। బుద్ధిజం చాలా విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. నేను అనుకుంటాను మనం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పుస్తకంగా వేస్తామని బిఎస్ఐ బాధ్యత తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఐ థింక్ తర్వాత రెండోది ఈ సమావేశం మొత్తం ఈ రోజున్న ఒక కొంతమంది మిత్రులకి ఖచ్చితంగా అభినందన తెలియజేయాలి. బిఎస్ఐ నుంచి శీలం ప్రభాకర్ గారు సెక్రటరీ జనరల్, రాజేశ్వరరావు గారు, డాక్టర్ సత్య గారు, రావుల అజ్జయ్ గారు, నరసింహ గారు, వరుణ్ కుమార్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ నాయకుడు, సెక్రటరీ నేషనల్ సెక్రటరీ, ఇంకెవరు అన్నారు సార్, రామ్దాస్ గారు, తర్వాత రాజలింగం గారు. ఈరోజు ఈ స్టేజ్ కానివ్వండి, మొత్తం డెకరేషన్, తర్వాత ఏర్పాట్లు, అన్ని విషయాలను చూసిన ఒక మహామనిషి కేకే రాజా గారు. ఆయన ఈరోజు అందంగా ఇంటి నుంచి చూస్తే చాలా అద్భుతమైన స్టేజ్ ఇది. ఇది తర్వాత అనేక విషయాలు గత సంవత్సరం నుంచి ఈరోజు तोराजी इसके बाद इल्यूमिनेट करेगा, इल्यूमिनेशन भी केके राजा ऑर्गेनाइज करा. మరో ఇంకొక వ్యక్తి ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకరు విష్ణుమూర్తి గారు డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన ఇలా మొత్తం నాయకుడిగా నిలబడి పనిచేశారు. అదేవిధంగా యువ నాయకుడు మా సోదరుడు మంచాల లింగేశ్వర గారు ఆయన మొత్తం వాలంటీర్లని ఆర్గనైజ్ చేశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. ఇక్కడికి వచ్చిన బిక్కు సంకపాల గారు, మా బయల్కుప్పే మహానుభావులు గురువులు. ఇది రెండో సంవత్సరం, 2 साल से इधर आ रहा है. 2 साल से हम ब्लेसिंग, हमारा ब्लेसिंग दे रहा है. उसको प्रणाम करता हूँ. बुद्ध वंदना. ये कंक्लूड ऐसा संतोष ने करेगा. నేను 3 విషయాలు తెలుగు కోసం చెప్తాను. బుద్ధిజాన్ని చాలా శాస్త్రీయంగా అంబేద్కర్ అర్థం చేసుకున్న దాన్ని మన ముందు తోరాట్ గారు పెట్టారు. అందులో ముఖ్యంగా రేషనాలిటీ గురించి, అదే సమయంలో కర్మకాండకు దూరంగా ఉండడం గురించి, అదేవిధంగా దుఃఖం కారణాల గురించి, అష్టాంగ మార్గం గురించి, ఆ తర్వాత ప్రజెంట్ రాజకీయాల్లో, ప్రస్తుత రాజకీయాల్లో బుద్ధిజాన్ని అర్థం చేసుకోవడానికి ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ, లిబర్టీ ఫ్రెటర్నిటీ అనే విషయం గురించి అట్లా చాలా విషయాలు చెప్పాను. నాకు తెలిసి మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కర్లేదు, ఒక 2-3 నెలలు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని, ఎందుకంటే గవర్నమెంట్ మేము పుస్తకాలు వేసే ఇది మాకు లేదు, బుద్ధవనానికి లేదు. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు బుద్ధిస్ట్ సొసైటీ షుడ్ హ్యావ్ ఏ బుక్ దిస్ ఆన్ దిస్ లెక్చర్. I think Thorat Garuda, I request you to please full text of these lectures we will publish and we will release here in Telugu and English. I think I request to Mr. Santosh Rawat to few words. Your coordinator. मुझे लगता है I think लक्ष्मण गारू समराइज ऑलरेडी वेरी वेल. मेरे पास कुछ और ज़्यादा कहने के लिए नहीं है. मैं आई रियली अप्रिशिएट द वे सर आई हर्ड दिस लेक्चर इन नागपुर ऑल्सो. लेकिन सर प्रोफेसर थोराट सर ने जो कॉन्टेक्स्ट दिया, उसका जो कॉन्टेक्स्ट दिया कि क्यों बुद्धिज्म इमर्ज हुआ और उनको सवाल क्यों ढूंढने पड़े, ये बहुत महत्वपूर्ण है. क्योंकि मैं इतना ही कहूँगा, केवल 2 बातें कहूँगा, मैं रुकूंगा कि अगर सृष्टि अगर किसी ईश्वर ने निर्माण की है और उसको किसी सैक्रेड बुक ने, वो बाइबल हो, कुरान हो, कोई भी शास्त्र हो, उसने सैंक्टिफाई अगर कर दिया आपके बर्थ को, तो हु आर ह्यूमन टू चेंज इट? ह्यूमन हैव नो पावर. क्योंकि जो क्रिएटर है उसी ने आपको वो पोजीशन दी है. उस पोजीशन से आप इस जन्म में मुक्त नहीं हो सकते.
because that is defined by the above and govern till your death. तो आपका जो समय वो पूरा वेस्ट है. What Buddha did? He utilized each and every moment. एक समय बुद्ध ने इस्तेमाल किया एनलाइटन होने के बाद भी, एनलाइटन होने के पहले भी, एनलाइटनमेंट होने के बाद भी उसी विचारों को समझाने के लिए बाबा साहब ने 1 सेकंड भी वेस्ट नहीं किया. He wrote, he taught, he made a policies, he made a programs, he also revived Buddhism. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.